Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for occasional courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagajnagar, District Komarambim, Asifabad. Taxation 2, Unit 2, Income from Profession, Part G, Digital Class. పన్ను విధింపు 2 యూనిట్ 2 వృత్తి నుండి ఆదాయం పార్ట్ జి డిజిటల్ క్లాస్. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 5 పేజ్ నెంబర్ 256. ఈ పార్ట్ జి డిజిటల్ క్లాస్ నందు టెక్స్ట్ బుక్ నందు గల 5వ ప్రాబ్లం. ఇది పేజ్ నెంబర్ 256 నందు గలదు. కావున విద్యార్థులు టెక్స్ట్ బుక్ నందు 256 పేజీ నెంబరు చూడవలసి ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 5. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 ఈ క్రింది వసూలు చెల్లింపుల ఖాతా నుండి శ్రీ శ్యామ్ యొక్క సిఏ వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కింపు. చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది. కావున ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ శ్యామ్ గారి యొక్క చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి మనం ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక శ్రీ శ్యామ్ గారు చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తిని నిర్వహిస్తూ అతనికి సంబంధించినటువంటి వసూళ్ల మొత్తాలను, అదేవిధంగా చెల్లింపుల మొత్తాలు గత సంవత్సరం ఇవి, వాటిని మనకు వసూళ్లు చెల్లింపుల ఖాతా రూపంలో సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. కావున మనము శ్రీ శ్యామ్ గారి యొక్క గత సంవత్సరం 2019-20 సంబంధించినటువంటి వసూళ్లు చెల్లింపుల ఖాతా వివరాల ఆధారంగా చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 మనము ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. కావున ఇక ఆ విషయానికి వచ్చినట్టయితే వసూళ్లు డెబిట్ వైపున ఉండడం జరిగింది. అదేవిధంగా చెల్లింపులు క్రెడిట్ వైపున ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా ఇచ్చినటువంటి వసూళ్లలో వృత్తితో సంబంధం ఉన్నటువంటి వసూళ్లు మరియు వృత్తితో సంబంధం లేనటువంటి వసూళ్లు ఉండడం అనేది జరిగింది. కావున మనము వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి సమాచారమైనటువంటి వసూళ్లు చెల్లింపుల ఖాతా నుండి కేవలం వృత్తితో సంబంధం ఉన్నటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటూ వృత్తితో సంబంధం లేనటువంటి అంశాలను మనం వదిలివేయవలసి ఉంటుంది. కేవలం వృత్తిపరమైనటువంటి ఆదాయాలను మాత్రమే మనము పరిగణలోకి తీసుకొనవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ 2 ప్రారంభపు నిల్వ వసూళ్ల వైపు విద్యార్థులు వసూళ్ల వైపు గమనించవాలి. 2 ప్రారంభపు నిల్వ 1,20,000 మనము ప్రారంభపు నిల్వతో కానీ అదేవిధంగా క్రెడిట్ వైపు ఉన్న ముగింపు నిల్వతో మనకి ఎటువంటి అవసరం లేదు, దాన్ని పరిగణించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఆడిట్ ఫీజులు చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి ద్వారా శ్యామ్ గారు స్వీకరించినటువంటి ఆడిట్ ఫీజులు ఏవైతే ఉన్నాయో వ్యాపారాది ఖాతా పుస్తకాలను ఆడిటింగ్ చేయడం ద్వారా ఖాతాదారుల నుండి క్లయింట్ల నుండి స్వీకరించినటువంటి ఆడిట్ ఫీజు మొత్తాలు వృత్తిపరమైనటువంటి ఆదాయంగా వృత్తిపరమైనటువంటి వసూలుగా మనము తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా డివిడెండ్లు మరియు సెక్యూరిటీలపై వడ్డీ 60,000, 40,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ 2 అంశాలు కూడా, ఈ 2 ఆదాయాలు కూడా, ఈ 2 వసూళ్లు కూడా మనకు శ్రీ శ్యామ్ గారి యొక్క ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. అవి వృత్తిపరమైనటువంటి వసూళ్లు కాదు, కావున మనం వదిలివేయవలసి ఉంటుంది. ఇక ఆర్థిక సలహాలకు ఫీజు వృత్తిపరమైనటువంటి అంశం 80,000, అకౌంటింగ్ పనులకు ఫీజు 20,000 రూపాయలు వృత్తిపరమైనటువంటి ఆదాయం. అదేవిధంగా క్లయింట్ల నుండి బహుమతులు మనకు 40,000 రూపాయలు. అదేవిధంగా గృహ ఆస్తి నుండి అద్దె 1,00,000 రూపాయలు. ఇది గృహ ఆస్తి నుండి ఆదాయం శీర్షికనందు మనం లెక్కించవలసి ఉంటుంది. శ్యామ్ గారి యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయం శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. ఎందుకనగా
ఆదాయం గృహస్థి నుండి స్వీకరించడం జరిగింది. కావున మనము గృహస్థి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక పరీక్షా అధికారి ఫీజు 20,000 రూపాయలు వృత్తిపరమైనటువంటి మనకు పరీక్షా అధికారి ఫీజు 30,000 రూపాయలు. అదేవిధంగా సంస్థ ఫీజు 20,000 రూపాయలు మనకు వృత్తిపరమైనటువంటి ఆదాయాలుగా మనం తీసుకొనవలసి ఉంటుంది, వృత్తిపరమైనటువంటి వసూళ్లుగా తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా శ్యామ్ గారి యొక్క వృత్తిపరమైనటువంటి వసూళ్లను ఏ విధంగానైతే పరిగణలోకి తీసుకోవడం అని జరిగిందో ఇచ్చినటువంటి వసూళ్లు చెల్లింపుల ఖాతా నుండి, అదేవిధంగా ఈ చెల్లింపుల మొత్తం ఏదైతే ఉందో అవి క్రెడిట్ వైపు ఉన్నటువంటి చెల్లింపులలో కూడా వృత్తితో సంబంధం ఉన్నటువంటి చెల్లింపులు కలిసి ఉండడం జరిగింది. అదేవిధంగా వృత్తితో సంబంధం లేనటువంటి చెల్లింపు మొత్తాలు కూడా కలిసి ఉండడం అనేది జరిగింది. కావున మనము వృత్తితో సంబంధం ఉన్నటువంటి చెల్లింపులను మాత్రమే పరిగణలోకి తీసుకురావాల్సి ఉంటుంది. వృత్తితో సంబంధం లేనటువంటి చెల్లింపులు ఏమైనా ఉన్న ఎడల లేదా మూలధన ఖర్చులు ఏమైనా ఉన్న ఎడల మనం వాటిని పరిగణలోనికి తీసుకునవలసినటువంటి అవసరము ఉండదు. ఇక విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ సిబ్బంది జీతాలు 1,20,000 రూపాయలు అది వృత్తిపరమైనటువంటి ఖర్చు, కావున మనము తగ్గింపుగా అనుమతించడానికి అవకాశం కలదు. అదేవిధంగా కార్యాలయ ఖర్చులు 1,80,000 రూపాయలు, దీనికి కూడా ఈ ఖర్చులు కూడా మనకు ఈ చెల్లింపులు కూడా వృత్తిపరమైనటువంటి చెల్లింపులే, కావున తగ్గింపించడానికి అవకాశం కలదు. అదేవిధంగా స్టేషనరీ 20,000 రూపాయలు, అదేవిధంగా పుస్తకాలు పత్రికలు 15,000 రూపాయలు. ఇక్కడ స్టేషనరీకి సర్దుబాటులో సమాచారం ఇవ్వడం జరిగింది, దానిని కూడా మనం పరిగణించవలసి ఉంటుంది. ఇక వాటాల కొనుగోలు, ప్రభుత్వ సెక్యూరిటీలు కొనుగోలు ఏవైతే ఉన్నాయో అది వృత్తితో సంబంధం లేనటువంటి చెల్లింపు, కావున మనం వాటిని పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు. ఇక ప్రయాణ ఖర్చులు వృత్తిపరమైనటువంటి ఖర్చు, అదేవిధంగా శిక్షకులకు ఉపకార వేతనాలు 15,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 15,000 రూపాయలు మనము ఖర్చుగానే, అంటే మనము వృత్తిపరమైనటువంటి ఖర్చుగానే భావించడం జరుగుతుంది. అదేవిధంగా సాధారణ ఖర్చులు 20,000 రూపాయలు, ఆదాయపు పన్ను 18,000 రూపాయలు, జీవిత బీమా 18,000 రూపాయలు, సభ్యత్వ రుసుము 5,000 రూపాయలు, ముగింపు నిల్వ 2,85,000. ఇక విషయానికి వచ్చినట్టయితే సాధారణ ఖర్చులు 20,000 రూపాయలను మనము వృత్తిపరమైనటువంటి ఖర్చుగా భావించడం జరిగింది. అదేవిధంగా ఆదాయ పన్ను 12,000 రూపాయలు వ్యక్తిగతమైనటువంటి పన్ను, కావున మనం అనుమతించడానికి అవకాశం లేదు. అదేవిధంగా జీవిత బీమా ఏదైతే ఉందో అది వ్యక్తిగతమైనటువంటి ఖర్చు, అదేవిధంగా కావున మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. సభ్యత్వ రుసుము అనేది వృత్తిపరమైనటువంటి చెల్లింపు లేదా ఖర్చు, కావున తగ్గింపించడానికి అవకాశం కలదు. అదేవిధంగా ముగింపు నిల్వ ఏదైతే ఉందో మనం ప్రారంభపు నిల్వను కానీ లేదా ముగింపు నిల్వను కూడా మనం పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరము లేదు. ఇక చెల్లింపుల విషయం, అదేవిధంగా వసూళ్ల విషయాన్ని పరిశీలించిన విధంగానే వసూళ్లకు సంబంధించి కానీ లేదా చెల్లింపులకు సంబంధించి కానీ ఇచ్చినటువంటి అదనపు సమాచారాన్ని కూడా మనం జత చేస్తూ ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక అదనపు సమాచారం విషయానికి వచ్చినట్టయితే స్వీకరించిన బహుమతులలో తండ్రి నుండి వచ్చినవి కలిసి ఉన్నవి, అదేవిధంగా ముగింపు స్టేషనరీ విలువ రూపాయలు 5,000, అదేవిధంగా జీతాలలో రూపాయలు 20,000 సొంత గృహంలో పనిచేయు సేవకునికి చెల్లించినవి కలిసి ఉన్నవి. ఇక సాధారణ ఖర్చులలో రూపాయలు 8,000 పేద విద్యార్థులకు విరాళంగా ఇచ్చినవి కలిసి ఉన్నవి. ఇట్టి విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ శ్రీ శ్యామ్ గారి యొక్క చార్టెడ్ అకౌంటెంట్ వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక సమాధానం విషయానికి వచ్చినట్టయితే శ్రీ శ్యామ్ గారి యొక్క గత సంవత్సరం అయినటువంటి 2019-20 సంవత్సరంలో శ్రీ శ్యామ్ గారు ఆర్జించినటువంటి ఆదాయాన్ని, అదేవిధంగా చెల్లించినటువంటి చెల్లింపుల మొత్తాలను పరిగణలోకి తీసుకుంటూ ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం అయినటువంటి 2020-21 నందు శ్రీ శ్యామ్ గారి యొక్క వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. కావున మనము లెక్కింపునకు ముందుగా శ్రీ శ్యామ్ గారి యొక్క వివరాలు, పన్ను నిర్ధారణ సంవత్సరం యొక్క వివరాన్ని, అదేవిధంగా వృత్తి యొక్క వివరాలను పొందుపరుస్తూ మనము డ్రా చేసుకున్నటువంటి టేబుల్ పైన మనము హెడ్డింగ్ రాయవలసి ఉంటుంది. ఆ హెడ్డింగ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం
2020-21 శ్రీ శ్యామ్ యొక్క చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి ఆదాయం లెక్కించుట. వివరాలు: ఆదాయం రూపాయలు. కూడుము: వృత్తిపరమైనటువంటి ఆదాయాలు లేదా వసూళ్లు. ఆడిట్ ఫీజులు 2,40,000. ఆర్థిక సలహాలకు ఫీజు 80,000. అకౌంటింగ్ పనులకు ఫీజు 20,000. క్లయింట్ల నుండి బహుమతులు 40,000 నుండి తండ్రి గారి వద్ద నుండి వచ్చినటువంటి బహుమతులు 10,000 కలిసి ఉన్నవి. కావున మనము అట్టి 10,000 రూపాయలను వృత్తిపరమైనటువంటి ఆదాయం కాదు. కావున మనము మొత్తం బహుమతుల నుండి తీసివేయగా వచ్చిన నికర మొత్తం 30,000 రూపాయలనే మనం వృత్తిపరమైనటువంటి ఆదాయాలుగా తీసుకొనవలసి ఉంటుంది. కావున 40,000 నుండి తండ్రి గారి వద్ద నుండి వచ్చినటువంటి 10,000 రూపాయలను తీసివేయగా వచ్చిన 30,000 రూపాయలే మనకు నికర బహుమతుల విలువ అగును. అదేవిధంగా పరీక్షా అధికారి ఫీజు 30,000 రూపాయలు. అంటే చార్టర్డ్ అకౌంటెంట్ క్రింద శ్రీ శ్యామ్ గారి కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తులే కానీ లేదా శిక్షణ పొందేటువంటి వారికి ఏదైనా పరీక్షా అధికారిగా వ్యవహరించడం ద్వారా మొత్తాన్ని 30,000 రూపాయలు స్వీకరించి ఉన్నాడు. కావున అది కూడా వృత్తిపరమైనటువంటి వసూళ్లే, వృత్తిపరమైనటువంటి ఆదాయమే. కావున మనం దానిని ఆదాయంగా పరిగణలోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇక సంస్థకు సంబంధించినటువంటి ఫీజు అంటే సంస్థ తరపున కనుక కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా ఆర్జించినటువంటి వసూళ్లు ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలను కూడా మనము వృత్తిపరమైనటువంటి ఆదాయాలుగా, వృత్తిపరమైనటువంటి వసూళ్లుగా మనము స్వీకరించవలసి ఉంటుంది, అదేవిధంగా పరిగణించవలసి ఉంటుంది. ఇక శ్రీ శ్యామ్ గారి యొక్క మొదటి హెడ్డింగ్ ఆదాయాలకు మరియు వసూళ్లకు సంబంధించినటువంటి శీర్షిక హెడ్డింగ్ నందు మనకు 2,40,000, 80,000, 20,000, 30,000, 30,000, 20,000 మొత్తాలను కూడగా వచ్చినటువంటి 4,20,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 4,20,000 రూపాయలు వృత్తిపరమైనటువంటి వసూళ్లుగా, వృత్తిపరమైనటువంటి ఆదాయాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇక మొదటి హెడ్డింగ్ నందు ఆదాయాలను కనుగొన్న తదుపరి వృత్తిపరమైనటువంటి ఆదాయాలను కనుగొన్న పిదప మనము రెండవ హెడ్డింగ్ అయినటువంటి తీసివేయము, వృత్తిపరమైనటువంటి చెల్లింపులు లేదా వ్యయాలు ఈ విషయానికి వచ్చినట్టయితే మళ్ళీ మనం ఇచ్చినటువంటి వసూళ్లు చెల్లింపుల ఖాతా ఏదైతే ఉందో ఆ వసూళ్లు చెల్లింపుల ఖాతాలో క్రెడిట్ వైపున, చెల్లింపుల వైపున కనుక మనం పరిశీలించి ఉన్నాం. అదేవిధంగా చెల్లింపుల వైపు పరిశీలించగా కనుగొన్నటువంటి విషయం కేవలం వృత్తిపరమైనటువంటి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ఆ చెల్లింపులను, అదనపు సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటూ మనము ఇక్కడ వృత్తిపరమైనటువంటి చెల్లింపులను నిర్ధారించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సిబ్బంది జీతాలు వచ్చేసి 1,20,000 రూపాయలు. అదేవిధంగా 20,000 రూపాయలు తన సొంత గృహంలో పనిచేసేటువంటి వ్యక్తులకు లేదా సిబ్బందికి చెల్లించడం అనేది జరిగింది. కావున ఇక్కడ వృత్తిపరమైనటువంటి జీతాలను మనం కనుగొనవలసి ఉంటుంది. కావున వృత్తిపరమైనటువంటి జీతాలు అనేది మొత్తం చెల్లించినటువంటి సిబ్బంది జీతాల నుండి మన సొంత గృహంలో పనిచేసేటువంటి సిబ్బందికి చెల్లించినటువంటి 20,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి 1,00,000 రూపాయలే మన వృత్తిపరమైనటువంటి సిబ్బంది జీతాలుగా మనం అనుమతించటకు అవకాశం కలదు. అదేవిధంగా కార్యాలయ ఖర్చులు పూర్తిగా తగ్గింపు ఇచ్చడానికి అవకాశం కలదు. అదేవిధంగా స్టేషనరీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ స్టేషనరీ మొత్తం కొనుగోలు యొక్క వ్యయం 20,000 రూపాయలు కాగా ముగింపు స్టేషనరీ యొక్క విలువ 5,000 రూపాయలు. మనం తీసివేయగా వచ్చినటువంటి నికర మొత్తం 15,000 రూపాయలే స్టేషనరీ యొక్క వాడకం లేదా స్టేషనరీ యొక్క ఖర్చు విలువ అగును. అదేవిధంగా పుస్తకాలు, పత్రికలు అనుమతించదగినటువంటి ఖర్చు, ప్రయాణ ఖర్చులు, అదేవిధంగా శిక్షకులకు ఉపకార వేతనాలు అంటే స్టైపెండ్ టు ట్రైనీస్, అదేవిధంగా సాధారణ ఖర్చులు 20,000 రూపాయలు. 20,000 రూపాయలకు సర్దుబాటులో ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మనం పరిగణించవలసి ఉంటుంది. సాధారణ ఖర్చుల విషయంలో సాధారణ ఖర్చులు మొత్తం చెల్లించినవి 20,000 రూపాయలు కాగా అందులో 8,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 8,000 రూపాయలు అదనపు సమాచారం ప్రకారం మనకు విరాళంగా పేద విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. పేద విద్యార్థులకు ఇచ్చినటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80G ప్రకారం
మనం అస్సెస్సి యొక్క స్థూల మొత్తం ఆదాయం నుండి మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం కలదు. కావున సాధారణ ఖర్చులు 20,000 రూపాయల నుండి మనం 8,000 రూపాయలు పేద విద్యార్థులకు ఇచ్చినటువంటి విరాళ మొత్తాన్ని మనం తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 12,000 రూపాయలు మనము ఈ వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించే శీర్షికలో అనుమతించబడేటువంటి ఖర్చులు. అదేవిధంగా సభ్యత్వ రుసుము అనేది వృత్తిపరమైనటువంటి ఖర్చు, కావున మనము దానికి తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. అదేవిధంగా రెండవ హెడ్డింగ్ కింద వృత్తిపరమైనటువంటి చెల్లింపులు లేదా వ్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యయాలను మొత్తాన్ని కూడగా 1,00,000 రూపాయలు ప్లస్ 1,80,000 రూపాయలు, అదేవిధంగా 15,000, 15,000, 10,000, 15,000, 12,000 ప్లస్ 5,000 రూపాయల మొత్తాలను కూడగా వచ్చినటువంటి 3,52,000 ఖర్చుల మొత్తాలను లేదా చెల్లింపుల మొత్తాలను మనము 1వ హెడ్డింగ్ ద్వారా కనుగొన్నటువంటి 4,20,000 రూపాయల నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 68,000 రూపాయలే శ్రీ శ్యామ్ గారి యొక్క చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి ఆదాయము అగును. అదేవిధంగా చిత్తు పని లేదా వివరణ. 1వది ఆదాయాలకు సంబంధించిన వివరణ కాగా 2వది చెల్లింపులకు లేదా వ్యయాలకు సంబంధించినటువంటి వివరణ. ఇక మనము 1వది అయిన వివరణ లేదా చిత్తు పని గురించి తెలుసుకున్నట్టయితే, వృత్తి నుండి ఆదాయం లెక్కించే సందర్భంలో కేవలం వృత్తిపరమైన వసూళ్లకు మరియు ఆదాయములను మాత్రమే పరిగణలోకి తీసుకొనవలెను. అనగా వృత్తితో సంబంధం లేని వసూళ్లను మరియు ఆదాయాలను వదిలివేయవలెను. ఒకటి ఆడిట్ ఫీజు వృత్తిపరమైనటువంటి ఆదాయం, ఆర్థిక సలహాల ఫీజు, అకౌంటింగ్ పనులకు ఫీజు, క్లయింట్ల నుండి బహుమతులు పూర్తిగా 40,000 రూపాయలను స్వీకరించడం జరిగింది. అదేవిధంగా అందులో తండ్రి నుండి వచ్చినటువంటి 10,000 రూపాయలను మనం తీసివేయగా వచ్చినటువంటి 30,000 రూపాయలే నికరమైనటువంటి వృత్తిపరమైనటువంటి బహుమతులగును. అదేవిధంగా పరీక్షా అధికారి ఫీజు, సంస్థ ఫీజు కూడా వృత్తిపరమైనటువంటి ఆదాయాలే, కావున మనము ఆదాయాలుగా పరిగణించాం, అదేవిధంగా లెక్కించి ఉన్నాం కూడా. ఇక 2వది అయినటువంటి వృత్తి నుండి ఆదాయం లెక్కించే సందర్భంలో కేవలం వృత్తిపరమైనటువంటి చెల్లింపులను మరియు వ్యయాలను మాత్రమే పరిగణలోకి తీసుకునవలెను. అనగా వృత్తితో సంబంధం లేనటువంటి చెల్లింపులు ఏవైతే ఉంటాయో లేదా వృత్తితో సంబంధం లేనటువంటి వ్యయాలు ఏవైతే ఉంటాయో లేదా వృత్తితో సంబంధం లేనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులను మనం వదిలివేయవలసి ఉంటుంది. ఇక సిబ్బంది జీతాలు 1,00,000 రూపాయలు కాగా 1,20,000 కాగా అందులో సొంత గృహంలో పనిచేసేటువంటి సిబ్బందికి చెల్లించినటువంటి జీతాలు 20,000 కలిసి ఉండడం అనేది జరిగింది. కావున మనం వృత్తితో సంబంధం లేనటువంటి 20,000 రూపాయలను తీసివేయగా వచ్చిన 1,00,000 రూపాయలని మనము వృత్తిపరమైనటువంటి సిబ్బంది జీతాలుగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా కార్యాలయ ఖర్చులు, అదేవిధంగా స్టేషనరీ 20,000 రూపాయలు కొనుగోలు చేయగా అందులో వాడకం కానీ ముగింపు నిల్వగా ఉన్నటువంటి స్టేషనరీ విలువ 5,000 రూపాయలు. కావున 5,000 రూపాయలను మనము స్టేషనరీ విలువ నుండి తీసివేయగా వచ్చిన 15,000 రూపాయలే మనకు నికర స్టేషనరీ విలువ యొక్క ఖర్చు అగును. అదేవిధంగా పుస్తకాలు, పత్రికలు, ప్రయాణ ఖర్చులు, శిక్షకులకు ఉపకార వేతనాలు మొత్తం కూడా మనం అనుమతించబడేటువంటి ఖర్చులే. అదేవిధంగా అనుమతించి ఉన్నాం, అదేవిధంగా లెక్కించి కూడా ఉన్నాం. ఇక సాధారణ ఖర్చుల విషయానికి వచ్చినట్టయితే సాధారణ ఖర్చులు పూర్తి మొత్తం 20,000 కాగా అందులో 8,000 రూపాయలను శ్రీ శ్యామ్ గారు పేద విద్యార్థులకు విరాళంగా ఇచ్చి ఉన్నారు. కావున శ్రీ శ్యామ్ గారికి మొత్తం మొత్తం ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో స్థూల మొత్తం ఆదాయం నుండి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 80G ప్రకారం విరాళాలకు తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం కలదు. కావున 20,000 నుండి 8,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి 12,000 రూపాయలనే మనం ఇక్కడ వృత్తిపరమైనటువంటి ఖర్చుగా గుర్తించవలసి ఉంటుంది, అదేవిధంగా లెక్కించవలసి ఉంటుంది. ఇక సభ్యత్వ రుసుము కూడా వృత్తిపరమైనటువంటి చెల్లింపే, వృత్తిపరమైనటువంటి ఖర్చే, అదేవిధంగా వృత్తిపరమైనటువంటి వ్యయమే, కాబట్టి మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. హియర్ ప్రాబ్లం నెంబర్ 5. మిస్టర్ శ్యామ్, ఏ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్, submits you the following information. Compute professional income for the current assessment year 2020 and 21. Here
receipts and payment account for the year ended 31st March 2020. Debit and credit. First we need to come to the debit side, receipt side of the given receipts and payments account. Students, come to the debit side. It means left hand side. Left hand side is the receipts. First point is to opening balance. We need not to take it into the account. We need to omit it. To audit fees as 2,40,000 is a professional income. Invest and third one is dividends. Fourth one is to interest on securities 60,000, 40,000 are not related to the profession incomes. Here dividends and interest on securities shown under the income from other sources head. And next one is the financial consultancy 80,000. Fees for accounting works, gifts from clients 80,000, 20,000 plus 40,000 కూడా వృత్తిపరమైన ప్రొఫెషనల్ ఇన్కమ్స్. అదేవిధంగా టు రెంట్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హియర్ 1 lakh. Rent from house property computed under the second head rent income from house property. It's not related to the profession. And examiner's fees is related to the professional income. Institute fees is also related to the professional income. Students, come to the credit side, payment side. By staff salaries is a professional expenditure. By office expenses, by stationery expenses, books and journals also professional payments or expenses. By shares purchased, by gold securities purchased, both are non-related, వృత్తితో సంబంధం లేనటువంటి ఖర్చులు, కావున మనం తగ్గింపు ఇచ్చుటకు అవకాశం లేదు. అదేవిధంగా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ద ప్రొఫెషనల్ ఎక్స్పెండిచర్. స్టైపెండ్ టు ట్రైనీస్ ఆల్సో రిలేటెడ్ టు ద ప్రొఫెషనల్ ఎక్స్పెండిచర్. జనరల్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ద ప్రొఫెషనల్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ a personal tax, that's why not allowed as deduction. By life insurance premium is also not allowed as deduction. By membership subscription is professional related expenditure or payments, that's why allowed as deduction. And by closing balance we need not to take it into account, we omit it. Then students, come to the additional information. Gifts include rupees 10,000 received from parents. Second one is closing stock of stationery rupees 5,000. Here staff salary is 1,20,000 minus gifts. Gifts is the income side. Students, come to the income side. Here receipt side, gifts from clients 40,000 minus 10,000 from his father. Net value is rupees 30,000. Gifts related to the profession. And third point is salary include rupees 20,000 paid to domestic servant. Here salary is paid 1,20,000 minus domestic servant rupees 20,000 is equal to 1 lakh is the professional expenditure. And fourth one is general expenses include rupees 8,000 as charity paid to poor students. This is allowed as deduction from while computing gross total income of the assessee. According to the Income Tax Act 1961 under section 80G, allowed as deduction from the gross total income, not from the profession income. So rupees general expenses rupees 20,000 minus 8,000 deductions is equal to 12,000 is the net and deductible amount from the professional expenditure. సమాధానం విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ శ్యామ్ గారు అస్సెస్సి
Sri Shyam is a SSC and his profession is chartered accountant profession. Assessment year is 20 and 21. Heading Computation of Mr. Shyam's income from chartered accountant profession for the current assessment year 2020 and 21. Here particulars rupees under first heading add professional receipts or incomes, audit fees as 2,40,000, financial consultancy 80,000, fees as for accounting works 20,000, gifts from clients 40,000 minus gifts from father 10,000 is equal to 30,000 is the professional gifts income, and examiner fees 30,000, institute fees 20,000. Here 2,40,000 less 80,000 plus 20,000 plus 30,000 again 30,000 plus 20,000 is equal to 4,20,000 is the income from chartered accountant profession. And then under second heading we need to deduct professional expenses from professional incomes. Second heading less professional payments or expenses. Staff salary is 1,20,000 minus 20,000 paid to the domestic servant. Here is equal to 1 lakh rupees professional staff salaries. Office expenses 1,80,000. Stationery value is closing value is 5,000. So purchased stationery, total purchased stationery value is 20,000 minus 5,000 is equal to 15,000. And books and journals, traveling expenses, stipend to trainees, general expenses rupees 20,000 minus donations to the poor students 8,000 is equal to 12,000. Membership subscription is 5,000 rupees. Here 1 lakh plus 1,80,000 plus 15,000 plus 15,000 plus 10,000 plus 15,000 plus 12,000 plus 5,000 is equal to 3,52,000 is the total expenses. Here 4,20,000 minus total expenses amount 3,52,000 is equal to 68,000 is the income from chartered accountant profession of Mr. Shyam for the current assessment year 2020 and 21. Working notes number 1. While computing income from profession, only professional related incomes, receipts are taken into account. Audit fees as financial consultancy, fees as for accounting works, gifts from clients 40,000 minus rupees 10,000 from father, and examiner's fees, institute fees. Here second heading about the expenditure or payments or expenses. While computing income from profession, only professional related expenses, expenditure and payments are allowed as deduction. First one is office expenses, and stationery value is 20,000 minus closing stock value 5,000 is equal to 15,000 is the stationery expenditure. Books and journals, traveling expenses, stipend to trainees, general expenses 20,000 minus gifts to the poor students is equal to 12,000, and membership subscription and staff salary is 1,20,000 minus 20,000 paid to the domestic servant. That's why here 1 lakh is the deductible professional staff salaries amount. Thank you. Presented by M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Thank you once again.